నమస్తే వీడిజిటల్ న్యూస్ కి స్వాగతం। నేను కృష్ణవేణి। ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు। పోలీసుల లాఠీలతో దెబ్బలు తిన్న బాధితులను పరామర్శించిన వైసీపీ అధినేత జగన్। రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన కొనసాగుతోందని విమర్శ। రాష్ట్రాన్ని నాశనం చేయడమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని విమర్శించిన టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి। తప్పుడు ప్రచారంతో రాష్ట్ర ప్రతిష్టను వైసీపీ శ్రేణులు దెబ్బతీస్తున్నాయని ఆగ్రహం। కార్మికులపై ఎమ్మెల్యే పల్లా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన జిల్లా కార్మిక ప్రజా సంఘాల జేఏసీ నేతలు। స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కృషి చేయాలని డిమాండ్। ఎస్సీ సబ్ ప్లాన్ టెండర్లను దళితులకే కేటాయించాలని డిమాండ్ చేసిన విదేశం రాష్ట్ర కన్వీనర్ బూసి వెంకట్రావు। జగన్ ప్రభుత్వం ఎస్సీ నిధులను దుర్వినియోగం చేసిందని విమర్శ। వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెనాలిలో పర్యటించారు। పోలీసుల చేతిలో లాఠీ దెబ్బలు తిన్న బాధితులను ఆయన పరామర్శించారు। ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ పోలీస్ వ్యవస్థపై తీవ్ర స్థాయిలో విషం చిమ్మారు। రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన జరుగుతోందని పోలీసుల వ్యవస్థ దిగజారిపోయిందన్నారు। గిట్టని వారిపై ఎన్ని కేసులు ఆయన పెట్టవచ్చునని అవి న్యాయస్థానంలో రుజువైతేనే దోషులు అవుతారని అన్నారు। పోలీసుల చట్టాన్ని చేతిలోకి తీసుకుని బలహీన సామాజిక వర్గం వారిపై దాడి చేయడాన్ని ఖండించారు। చంద్రబాబుపై 24 కేసులు ఉన్నాయని ఆయన రోడ్డుపైకి తెచ్చి శిక్షిస్తారా అంటూ జగన్ పోలీసులను ప్రశ్నించారు। బాధితులు వెనుకబడిన వర్గాల వారిని పోలీసులు జులుం చూపించారని జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు। నడి రోడ్డు మీద ఆ పోలీస్ కాలు తొక్కుతూ ఆ రాకేష్ అనే పిల్లోడిని ఇలా కొట్టడం, అది కూడా నడి రోడ్డు మీద షేమింగ్ చేస్తూ చేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా। దాచేపల్లిలో హరికృష్ణ అనే వ్యక్తిని తప్పుడు కేసు పెట్టి ఈ మధ్య కాలంలోనే దారుణంగా సిఐ క్వార్టర్స్లో పడేస్తే, ఇంత దారుణంగా కొట్టి పడేస్తే వారి తల్లిదండ్రులు గ్రామస్తులు వచ్చి ఆందోళన చేసి ఈ పిల్లాడిని రక్షించుకున్నారు। ఈ కేసులో కూడా ఎలాంటి గాయాలు జరగలేదని, ఎలాంటి గాయాలు ఆ పిల్లాడికి రాలేదని డాక్టర్లు దొంగ సర్టిఫికెట్ కూడా ఇప్పించుకున్నారు। రాజమండ్రిలో పులిసాగర్ అనే సోషల్ మీడియా యాక్టివిస్టు ఇదే మాదిరిగానే పోలీస్ స్టేషన్లో అగ్ననగ్నంగా ఈ పిల్లాడిని రాత్రంతా పెట్టారు, రాత్రంతా చిత్రహింసలు పెట్టారు। పోలీసులా వీళ్ళు రాక్షసులని అడుగుతా ఉన్నాం। ఈ రకంగా వీళ్ళ కుటుంబాలతో ఆడుకోవడం ధర్మమేనా అని మాత్రం ఖచ్చితంగా అడుగుతా ఉన్నాం। విక్టర్ వాళ్ళ నాన్న ప్రజాశక్తి రిపోర్టర్, విక్టర్ వాళ్ళ నాన్న ప్రజాశక్తి అనే పేపర్కు మాజీ రిపోర్టర్, అంటే ఒక మాజీ రిపోర్టర్ కొడుకు పరిస్థితి ఇది, ఒక మాజీ రిపోర్టర్ కొడుకు పరిస్థితి ఇది। చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ప్రతి వ్యవస్థ నీరుగారిన పరిస్థితుల మధ్య స్కూళ్లు దిగజారిపోయాయి। పిల్లలకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇవ్వడం లేదు, సంవత్సరం దాటిపోయింది, స్కూళ్లు పట్టించుకోవడం లేదు, విద్యారంగం పూర్తిగా నాశనం అయిపోయింది, వైద్య రంగం పూర్తిగా దివాలా తీసింది। నెట్వర్క్ హాస్పిటల్కు నెలకు 300 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది, 12 నెలలు అయిపోయింది, 12 నెలలు ఇంటూ 300 3600 కోట్ల రూపాయలు పైచిలకు వాళ్ళకి బకాయిలు ఉన్నారు। ఏ పేదవాడు నెట్వర్క్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ సేవలు ఉచితంగా అందుకునే పరిస్థితిలో లేడు। మరోవైపు వ్యవసాయం దిగజారిపోయింది, ఏ పంటకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి। కూటమి ప్రభుత్వం ఒక్క హామీ కూడా అమలు చేయలేదని జగన్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నానని రాష్ట్ర కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్ ఫెడరేషన్ చైర్మన్, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గండి బాబ్జీ అన్నారు। జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ చైర్మన్ సీతాంరాజు సుధాకర్తో కలిసి మాట్లాడారు। వైసీపీకి వెన్నుపోటు దినం నిర్వహించే నైతిక హక్కు లేదన్నారు।
జగనే పెద్ద వెన్నుపోటుదారుడని పేర్కొన్నారు. శివకుమార్కి వెన్నుపోటు పొడిచి పార్టీని జగన్ తీసుకున్నాడని విమర్శించారు. బాబాయ్కి గొడ్డల పోటు పొడిచి ఇప్పుడు వెన్నుపోటు దినం నిర్వహిస్తారా అని ఎద్దేవా చేశారు. సొంత చెల్లికి తల్లికి వెన్నుపోటు పొడిచింది నువ్వు కాదా అని ప్రశ్నించారు. వైసీపీ హయాంలో రాష్ట్రం సర్వనాశనమైందని గండి బాబ్జీ అన్నారు. సూపర్ 6 పథకాలు అమలు చేస్తున్నామని, ఇప్పటికే 70% హామీలు అమలు చేశామని అన్నారు. రాష్ట్ర ఎన్టీఆర్ వైద్య సేవ చైర్మన్, దక్షిణ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ సీతాంరాజు సుధాకర్ మాట్లాడుతూ జగన్ అధికారంలోకి రావడంతోనే విధ్వంసంతో పాలన మొదలుపెట్టాడని అన్నారు. ఆ పాలనను చూసి రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు పెట్టడానికి ఎవరు ముందుకు రాలేకపోయారని విమర్శించారు. మన జీవితానికి తల్లిదండ్రుల కన్నా మన జీవితంలో ఎక్కువ పాత్ర పోషించేది గురువే. మన జీవితం అంతా సగం గురువు దగ్గరే జరుగుతుంది. గురువు వల్లే మనం బాగుపడినా తిరిగిపోయినా. సో అటువంటి గురువులకే ఎంగనామం పెట్టి పంగనామం పెట్టి వాళ్ళ బ్రాందీ షాపులు కాపలా పెట్టిన మహానుభావులు నువ్వు వాళ్ళలో వెళ్లిపోటు పొడిచావు. మెగా డిఎస్సీ అన్నావు, అటు వాళ్ళనే వెళ్లిపోటు పొడిచావు. అన్నా క్యాంటీన్లు ఎంతో బ్రహ్మాండంగా ఉంటే అన్నా క్యాంటీన్లు రద్దు చేశావు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు యొక్క సప్లై నిధులు ఇవన్నీ కూడా మళ్లించి ఇష్టం వచ్చినట్టు నీ సొంతానికి వాడుకొని పప్పు బెల్లల్లా పంచావు. ఇట్లాగే ఎన్ని చెప్పుకున్నా కూడా మాట్లాడితే నేను 90% ప్రజలకి న్యాయం చేశాను, నాకు 90% ప్రజలు ఓట్లేస్తారని చెప్పి ఒక మూర్ఖపు ప్లాన్తో నువ్వు వెళ్లి సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని సుమారు 11 నుంచి 12 లక్షల అప్పుల్లోకి దించిన మహానుభావుడివి. నువ్వు చేసిన పాపాన్ని మేము కడుక్కోలేక ఈ ఉమ్మడి ప్రభుత్వం నెలకి సుమారు 70,000 కోట్ల రూపాయలు మీకు వడ్డీ రూపంలో కడుతున్నాం. మరి ఈరోజు మనం పెన్షన్లు ఇస్తున్నామంటే సంవత్సరానికి సుమారు 34,000 కోట్ల రూపాయలు పెన్షన్లకు ఇస్తున్నాం. అంటే ఇన్ని అప్పుల్లో కూడా 1వ తారీఖున, ఒకవేళ 1వ తారీఖు ఆదివారం వస్తే 31వ తారీఖునే పెన్షన్లు అందించే కార్యక్రమాన్ని ఈ వేట వరకు 12 నెలలు అయింది. ఒక్కరోజు కూడా తప్పకుండా అదే డేట్న ఇస్తున్నామా లేదా మీరు చెప్పండి. ఇటువంటి విషయాల్ని మరి ఆ మహానుభావుడికి కళ్ళు కనబడుతున్నాయా లేదా అని చెప్పి మీ ద్వారా నేను అడుగుతున్నా. మీకు తెలిసి మొన్ననే 16,347 పోస్టులు డిఎస్సీ పోస్టులు నోటిఫికేషన్ ఇచ్చాం. త్వరలోనే ఆ ఉద్యోగాలు ఇస్తాం. ఇంకా మనకి అఫీషియల్గా తెలియకుండా మనం ఎక్కడైతే బ్యాక్లాగ్ ఉన్నాయో కలెక్టర్ ఆఫీసుల్లోని ఇతర ఆఫీసుల్లోని చాలా ఉద్యోగాలు 10-20 సుమారు ఇలాంటివి దగ్గర 3,000-4,000 ఉద్యోగాలు ఫిలప్ చేసిన పరిస్థితి వల్ల కూటమి ప్రభుత్వం. వెన్నుపోటు అనేది ఆయన ఇంట్లోనే ఉంది. ఎందుకంటే పాపం చెల్లిని వెన్నుపోటు పొడిచి తల్లిని వెన్నుపోటు పొడిచి పంపించాడు ఆయన. ఇంకోటి ఏంటంటే పెన్షన్ ఇస్తానని చెప్పి ఇచ్చుకుంటూ పోతాననేవాడు, తన్ని అలా సాగదీస్తా ఉండేవాడు మాట్లాడేటప్పుడు. అలా 250 ఇచ్చుకుంటా పోతా ఉండేవాడు. మేము వచ్చి చంద్రబాబు నాయుడు గారు పాత బకాయి ప్రామిస్ చేసిన రోజు నుంచి ఇచ్చిన రోజు దాకా ఉండే పెంచే బకాయి ప్లస్ ఆ నెల ఎగ్జిస్టింగ్ మంత్ కూడా పెంచి 7,000 రూపాయలు ఒక్కొక్క మనిషి చేతిలోనే పెట్టే పరిస్థితి వచ్చింది. సో దీన్ని బట్టి వెన్నుపోటు ఎవరు పొడిచారు? పెన్షన్ పెంచుదామని చెప్పి విడతల వారీగా 250 పెంచినట్టు పెంచారా? ఇప్పుడుండే ఎక్స్పెన్సెస్ ఎలా ఉన్నాయో మీకు అందరికీ తెలుసు. ఈ ఆర్థిక మాన్యం వచ్చినప్పుడు ఎలా ఉంటుందో తెలుసు. ఈ ఓవర్ హెడ్స్ ఎలా పెరిగిపోతాయి. దానికి 250 రూపాయలు ఏమాత్రం వస్తుంది మనిషికి? ఇలాంటి వెన్నుపోట్లు ఆయనకి బాగా అలవాటు. ప్రజల తాలూకా ఆస్తి గంగవరం పోర్టుని అమ్మేసి ప్రజలకు వెన్నుపోటు పొడిచాడు ఆయన. కృష్ణపట్నం పోర్టుని అమ్మించి ప్రజలకు వెన్నుపోటు పొడిచాడు. వెన్నుపోటు దినోత్సవం ఎందుకు నిర్వహిస్తున్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పాలని ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమ్యం హేమంత్ కుమార్ డిమాండ్ చేశారు. నగరంలోని విజేఎఫ్ ప్రెస్ క్లబ్ నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 ఏళ్ల పాలనలో నిరుద్యోగులకు జగన్ ఏం చేశారని నిలదీశారు. అధికారంలోకి రావడానికి జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగ యువత చెవుల్లో ఎన్నో పువ్వులు పెట్టారని అన్నారు. 5 ఏళ్ల పదవీకాలం అనుభవించి నిరుద్యోగ యువతను మోసం చేశారని మండిపడ్డారు. యువత నిరుద్యోగులను మోసం చేసినందుకు పశ్చాత్తాపంతో జగన్ బృందం వెన్నుపోటు దినోత్సవం నిర్వహిస్తోందా అని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా వైసీపీ నేతలు ప్రజలను తప్పుడు ప్రచారాలతో మభ్యపెట్టే పనులకు స్వస్తి చెప్పాలని హేమంత్ కుమార్ సూచించారు.
నేను సమయం హేమంత్ కుమార్ ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడిగా గత 18 సంవత్సరాల నుండి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి అన్యాయం జరగకూడదనే ఉద్దేశం మీద రాజకీయ పార్టీలకు అతీతంగా కృషి చేస్తున్నటువంటి విషయం ఈ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగులకి మీడియా మిత్రులకి అందరికీ తెలిసిందే. ఇదే విషయం పైన గత టీడీపీ పరిపాలనలో ఉన్నప్పుడు 2018 వరకు కూడా విస్తృత పోరాటాలు చేశాం. అదేవిధంగా ఎన్నో జీవోలను రద్దు చేయించగలిగాం, అదేవిధంగా ఎన్నో జీవోలను అమలు చేయించగలిగాం. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు 7,726 డిఎస్సి ఉద్యోగాలు ప్రకటిస్తే అప్పటికే 2 లక్షల పైబడి డిఎస్సి ఉద్యోగాలు ప్రకటించినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి ఉన్నప్పటికీ కూడా మేమందరం కూడా బాబో జాబు అని చెప్పి పెద్ద పెద్ద నినాదాలతోటి చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగోపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి కోరినటువంటి పరిస్థితి. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 23,000 ఖాళీలు డిఎస్సీలు ఉంటుండగా చంద్రబాబు నువ్వెందుకు 7,000 ఖాళీలు ఇచ్చావు, నేను పరిపాలనలోకి వస్తే అంటే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలోకి వస్తే ప్రతి ఏటా మెగా డిఎస్సి ఇస్తానని చెప్పి మమ్మల్ని నమ్మబలికి ఈరోజు ఒక్క టీచర్ ఉద్యోగం కూడా ఇవ్వకుండా ఆయన 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాలన వెన్నుపోటు పరిపాలన చేశాడు. బాబో జగన్మోహన్ రెడ్డి నువ్వు మాకు వద్దు బాబు మహాప్రభు అని చెప్పి నిన్ను వెళ్ళగొట్టడానికి రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ ఓదార్పు యాత్ర చేసి నిరుద్యోగుల యొక్క ఆపదలు ఇబ్బందులు అన్నీ నీ దృష్టికి తెస్తే 2024 వరకు 18 కేసులు నా మీద పెట్టించినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఈరోజు వెన్నుపోటు దినం కింద రేపు నువ్వు నిర్వహిస్తున్నావు. ఇది నీకు సమంజసం కాదు, నువ్వు అర్హుడు కాదు. నిరుద్యోగులు దోపిడీ చేసావు, పూల్ కళాశాలకి పర్మనెంట్ చేస్తామని దోపిడీ చేసావు, స్టీల్ ప్లాంట్ నిర్వాసితులకి ₹1 అందనివ్వకుండా పూర్తిగా ప్రైవేటీకరణ చేయడానికి పూనుకున్నావు. జగన్మోహన్ రెడ్డి కుమ్మరి చాకల మంగళ SC/ST OBC న్యాయం చేస్తానని చెప్పి 2019లో నువ్వు ఆడిన మాటలు ప్రతి ఏటా జనవరిలో మెగా డిఎస్సి, ప్రతి ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ అనగానే 2020 ఇచ్చాడు అన్న బంతి పువ్వు, జాబ్ క్యాలెండర్ ఇవ్వలే. మళ్ళీ 2021 జనవరిలో అన్న గులాబీ పువ్వు ఇచ్చాడు జగనన్న, జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు. విశాఖ స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్న కార్మికులపై ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలను జిల్లా కార్మిక ప్రజా సంఘాల జేఏసీ నేతలు తీవ్రంగా ఖండించారు. కార్మికులకు కించపరుస్తూ బాధ్యతారహిత వ్యాఖ్యలను ఎమ్మెల్యే చేయడం పట్ల మండిపడ్డారు. జగదాంబలను సిఐటియు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జేఏసీ చైర్మన్ ఎం జగ్గునాయుడు, వైస్ చైర్మన్లు బి నాగభూషణం, ఎన్ కనకారావు, మన్మథరావులు మాట్లాడారు. ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కార్మికుల గురించి అవాస్తవాలు మాట్లాడి ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ముందు కార్మికులను దోషులుగా చిత్రీకరించడాన్ని ఖండించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కార్మికుల సంక్షేమానికి కృషి చేయాల్సిన బాధ్యత స్థానిక శాసనసభ్యునిగా పల్లా శ్రీనివాసరావుకు ఉందన్నారు. విపక్షంలో ఉండగా స్టీల్ ప్లాంట్ కార్మికుల కోసం పోరాటాలు చేసిన పల్లా శ్రీనివాసరావు అధికారంలోకి రాగానే కార్మికులకు వ్యతిరేకంగా మాట్లాడడాన్ని జేఏసీ నాయకులు తప్పుపట్టారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కార్మికుల హక్కుల సాధన కోసం ఈ నెల 9న రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయని జగ్గునాయుడు, బి నాగభూషణం, ఎన్ కనకారావు, మన్మథరావులు తెలిపారు. స్టీల్ ప్లాంట్ పర్మనెంట్ కాంట్రాక్ట్ కార్మికుల విషయంలో గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారు అత్యంత అవమానకర బాధ్యతారహిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల్ని అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఆయన బేషరతుగా కార్మికులు క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక మంచి కుక్కను చంపాలంటే దానికి పిచ్చి కుక్క అని పేరు పెడితే తలో రాయి చంపేస్తారంట. అలా ఉన్నాయి ఎమ్మెల్యే తాలూకా వ్యాఖ్యలు. ప్లాంట్లో 450 మంది గోస్ట్లు అంటే మనుషులు దెయ్యాలు, మనుషులు లేనటువంటి వాళ్ళు 450 మంది లక్షలాది రూపాయలు జీతాలు తీసుకుంటున్నారని చెప్పని ఆయన ప్రకటన చేశాడు. స్టీల్ ప్లాంట్ నష్టాల కారణంగా చెప్తే ఒక కారణంగా చెప్పాడు ఆయన. మేము పల్లాగా నడుతున్నాం. మీరు ఇప్పుడు ఇస్తే గుర్తింపు సంఘానికి నాయకుడిగా ఉన్నారు, మీరు చీఫ్ ప్యాటర్న్గా ఉన్నారు, మీరు 3 సంవత్సరాలు దీన్ని నాయకత్వం వహిస్తున్నారు. కొంత మీకు ఓట్లు కావాలి కాబట్టి ఈ విషయం మాట్లాడలేదు అనుకుందాం. మీరు అధికారికి వచ్చే సంవత్సరం అయింది కదా. ఎమ్మెల్యే మీరు, రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు, కేంద్రం మీ చేతిలో ఉంది, రాష్ట్రం మీ చేతిలో ఉంది, యాజమాన్యం మీ చేతిలో ఉంది.
ఎప్పటికైనా సరే మీ బాధ్యత ఉంటే మీరు చెప్పేది వాస్తవం అయితే ఈ 450 మంది తాలూకా పేర్లని ప్రజల ముందు ఉంచండి, మీకు ఏమాత్రం చర్చ ఉన్నా కానీ అని చెప్పని మేము జేఏసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీడియా మిత్రులకి నమస్కారం. ఇప్పుడు మా జేఏసీ చైర్మన్ జగ్గునాయుడు గారు ఏదైతే చెప్పారో దాన్ని అఖిలపక్ష కార్మిక సంఘాలుగా అందరం కూడా మేము బలపరుస్తున్నాం. గాజువాక శాసనసభ్యులు గౌరవనీయులు పల్లా శ్రీనివాస్ గారు ఒక టీడీపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. అంతేకాకుండా ఒక గుర్తింపు యూనియన్ ఏదైతే ఉందో దానికి ఒక చీఫ్ ప్యాటర్న్గా ఉండి ఎన్నికలో గెలిచారు. ఎన్నికలో గెలిచిన తర్వాత కార్మికులకి జీతాలు ఇప్పించవలసిన బాధ్యత అతని మీద ఉంది. సుమారు 6 నెలల నుంచి వారికి జీతాలు లేకపోయినా అతను బాధ్యత రహితంగా వాళ్ళకి జీతాలు ఇస్తే కంపెనీ ఒక 5 సంవత్సరాల్లో మూతపడుతుంది అని చెప్పడం ఒక దుర్మార్గమైన చర్య. అతను కంపెనీ ఒక వ్యాపారం చేయడానికి కానీ ఇలా నష్టాల్లోకి వెళ్ళిపోవడం అనేది కాదు. ఒక కంపెనీ వ్యాపారం చేస్తుంది అంటున్నారు. ఒక కంపెనీ వస్తే ఆ కంపెనీ వల్ల కొన్ని వేల మంది బ్రతుకుతుందని గవర్నమెంట్ ఒక కంపెనీ నియమిస్తుంది తప్ప వ్యాపారాన్ని దృష్టిలో పెట్టుకుని చేయదు ఎప్పుడు కూడా. దానికి తగ్గట్టుగా వ్యాపారాన్ని గవర్నమెంటు ఎట్లా చేయాలి అని అభివృద్ధి చేయాలన్న దాని మీద ఆలోచన చేయవలసిన బాధ్యత గవర్నమెంట్కి ఉంటుంది తప్ప కార్మికుడి జీతాలు ఇవ్వకుండా కార్మికుడి సగం జీతాలు లేకపోతే 60% జీతాలు ఇచ్చిన చరిత్ర ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఇక్కడే చూస్తున్నాం తప్ప పబ్లిక్ సెక్టర్లో ఎక్కడో కూడా ఈ విధంగా జీతాలు లేకుండా చేయవలసిన పరిస్థితి ఎక్కడా లేదు. ఇది పల్లా శ్రీనివాస్ గారు గమనించవలసిందిగా మరి ముఖ్యంగా కోరుకుంటూ, వారు 6 రోజులు నిరాహారదీక్ష చేశారు జగన్ గారు గవర్నమెంట్ ఉండేటప్పుడు. ఏమి 6 రోజులు నీకు ప్రశాంతంగా చేసి కార్మికులకి మద్దతు ఇచ్చేటట్లు నీకు చేయగలిగారే ఆ రోజుల్లో. మరి ఈరోజు నీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నువ్వు ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న తర్వాత నీకు గాజువాక పరిసర ప్రాంతం నువ్వు దానికి స్టీల్ ప్లాంట్ ఏదైతే కాపాడవలసిన బాధ్యత ఉందో ఆ ప్రాంతానికి ఒక ఎమ్మెల్యేగా ఉన్న తర్వాత ఒక షర్మిల గారు నిరాహారదీక్ష చేస్తే ఆవిడని రాత్రికే తీసుకుని వెళ్ళిపోయారే అరెస్ట్ చేసి. ఇదేనా మీ ప్రజాస్వామ్యం? ఒక్కసారి పల్లా శ్రీనివాస్ గారిని ఆలోచించుకోవాల్సిందిగా కోరుతున్నాం. మేము అడిగేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వారి సోషల్ మీడియా బృందం పైన టీడీపీ నేత మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని నాశనం చేయడం, రాష్ట్ర పేరు ప్రతిష్టను దెబ్బతీయడమే లక్ష్యంగా వారు పనిచేస్తున్నారని మండిపడ్డారు. మీడియాతో సోమిరెడ్డి మాట్లాడుతూ వైసీపీ పార్టీ డిఎన్ఏలోనే నేర ప్రవృత్తి, కుట్రలు, కుతంత్రాలు ఉన్నాయని విమర్శించారు. రాష్ట్రంలో ఎక్కడ ఏ చిన్న తప్పిదం జరిగినా దానిని భూతార్థంలో చూపిస్తూ రాష్ట్ర ప్రగతికి విఘాతం కలిగిస్తున్నారని దుయ్యబట్టారు. అసత్య ప్రచారం చేయడంలో జగన్ బ్యాచ్ అరితేరిపోయారన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రతిష్టను పెంచేందుకు వైసీపీ నేతలు ఏమాత్రం సహకరించడం లేదని అన్నారు. ఎలాగైనా అధికారంలోకి రావడమే లక్ష్యం తప్ప రాష్ట్ర ప్రజల గురించి ఏనాడు ఆలోచించే మనస్తత్వం జగన్ అండ్ కోకి లేదన్నారు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం కోసం ఆలోచించాలని, స్వార్థ ప్రయోజనాలకు స్వస్తి పలకాలని హితవు పలికారు. మొన్న కడప వేదికగా తెలుగుదేశం పార్టీ మహానాడు సందర్భంగా సిద్ధాంతాలను ఆవిష్కరించాం. ఈరోజు వైసీపీ డిఎన్ఏలో ఉండే క్రిమినల్ కాన్స్పిరసీ ఐడియాలజీ ఒక 4 ఇన్సిడెంట్స్లు వాళ్ళు ఆవిష్కరించారు. ఒక్కొక్కటి చూస్తుంటే ఒక పిల్లోడి సైకిల్ మాజీ మంత్రి జోగి రమేష్ కుమారెడ్డి వివాహ వేదిక ఇబ్రహీంపట్నం, చిన్నపిల్లోడు సైకిల్ వేసుకొని పోతున్నాడు. వాడిని ఆపి ఆ సైకిల్ తీసి ఆ పెళ్లికి వచ్చినాడు తిప్పి గాలిలో తిప్పి వాడు వేడుకుంటున్నా ఏడుస్తున్నా కిందేసి కొట్టి కాళ్ళతో తొక్కి దాన్ని వైరల్ చేయటం. మన తెనాలిలో పోలీస్ ట్రీట్మెంట్కి రౌడీ షీటర్స్ గంజాయి బ్యాచ్ ఒక్కొక్కరి మీద 9 కేసులు ఉన్నాయి. వాళ్ళు పోలీస్ ట్రీట్మెంట్ ఇచ్చారు. వీళ్ళు గత చరిత్ర క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ చూసి దానికి జగన్మోహన్ రెడ్డి పోయి వాళ్ళని పరామర్శించి వస్తా అంట. అది సెకండ్ ఇష్యూ. మూడో ఇన్సిడెంట్ తిరుమల క్యూ లైన్లో కాకినాడ వైసీపీ నేత అచ్చారావు ఆయన స్లోగన్స్ చేయటం టీటీడీకి వ్యతిరేకంగా ఒక పుణ్యక్షేత్రంలో దాన్ని వైసీపీ పేటీఎం బ్యాచ్
వైరల్ చేయటం. ఇది ఇంకొకటి ఆఖరణ లోకేష్ బాబు గారు 10th రిజల్ట్స్ వచ్చినాయి. రీవాల్యుయేషన్ మీద రాద్ధాంతం చేయటం. 18% దాంట్లో ఆ స్క్రిప్ట్లకు సంబంధించి మార్కులు వచ్చినాయి. 18%. దాన్ని జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ ఏంది, వైసీపీ సోషల్ మీడియాలో వైరల్ చేయటం ఏంటి నెగటివ్గా? నేను అడుగుతుండా, మీ టైంలో 2022లో 41,694 దరఖాస్తులు వస్తే రీవాల్యుయేషన్కి 8,235 స్క్రిప్ట్లు 20% వచ్చింది. 2023లో 61,887 దరఖాస్తులు వస్తే అందులో 10,987 స్క్రిప్ట్లు 18%. మీ టైంలో 24లో 55,930 17%. వెన్నుపోటు దినం పేరుతో చేపట్టబోయే నిరసన ర్యాలీకి అనుమతి ఇవ్వాలంటూ పోలీసులను కోరామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షులు కేకే రాజు చెప్పారు. నగర ఏడీసీపీని కలిసి ర్యాలీ అనుమతి కోరకై వినతి పత్రం వైసీపీ నాయకులతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ జూన్ 4న వెన్నుపోటు దినమని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చి ఏడాది కావస్తున్న ప్రజలకు చేసింది శూన్యమన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వస్తోందని, ఇప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా తమ పార్టీదే విజయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వి కళ్యాణి, వైసీపీ నేతలు పేడాడ రమణికుమారి, శివరామకృష్ణ, ద్రోణంరాజు శ్రీవాస్తవ్, సతీష్ వర్మ, మొల్లి అప్పారావు, రవిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్ర అభివృద్ధి విషయంలో ఆయన చూపిస్తున్న పక్షపాతం, వివక్ష, ఉత్తరాంధ్ర ప్రాంతం మీద చూపిస్తున్న సవితి ప్రేమ, అమరావతి ప్రాంతం మీద చూపిస్తున్న ఎనలేని ప్రేమ, వీటన్నిటిని కూడా ప్రజలకు తెలియచేయాలి. ఈ రాష్ట్రంలో ఉన్న సుమారు 1,50,000 మంది, 1,50,00,000 మంది రేషన్ కార్డు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా రేషన్ కార్డు లబ్ధిదారులకు సంబంధించి వ్యవసాయ కూలీలు కానీ, కార్మికులు కానీ, పేదవారు కానీ గతంలో రేషన్ తీసుకోవాలనుకుంటే ముఖ్యంగా ఆడబిడ్డలు, అక్క చెల్లెమ్మలు రేషన్ షాపులకు వెళ్ళి క్యూలో నిలబడి ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని కూడా కాపాడటం కోసం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చే ఎండీ వెహికల్స్ వ్యవస్థను, ఎండీ వెహికల్స్ అనేది తీసుకొచ్చిందే ఆడబిడ్డల ఆత్మాభిమానం, ఆత్మగౌరవం కాపాడటం కోసం. అలాంటి వ్యవస్థను కూడా ఆ వెహికల్స్ తిరిగితే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రజలు గుర్తుకొస్తారో అలాంటి వెహికల్స్ని రద్దు చేయటం, వాలంటరీ వ్యవస్థను రద్దు చేయటం, అమ్మఒడి కానీ, విద్యా దీవెన కానీ, విద్యా కానుక కానీ, వసతి దీవెన కానీ, మత్స్యకార భరోసా కానీ, వాహనమిత్ర కానీ, చేదోడు కానీ, చేయుతు కానీ, ఆసరా కానీ వీటన్నిటిని కూడా అమలు చేయకుండా ఈరోజు ప్రజల్ని కష్టాల పాలు చేసిన సందర్భంగా ప్రజలందరి ఆలోచనల్ని ఈరోజు ముందుకు తీసుకెళ్తూ ప్రజల తరపున మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రేపు ఉదయం 10 గంటలకు 175 నియోజకవర్గాలను కూడా శాంతియుతంగా ప్రజా సమస్యల్ని సంబంధిత కలెక్టర్లకు తెలియజేస్తూ వినతి పత్రం సమర్పించడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, జూన్ 4వ తేదీన ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం గడుస్తూ ఉండే పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టి సంవత్సర కాలం గడిచింది. ఈ సంవత్సర కాలంలో తీసుకుంటే మనం చూసాం, ఈ రాష్ట్రాన్ని ఒక అరాచక ఆంధ్రప్రదేశ్గా మార్చేశారు, ఒక మధ్యాంధ్రప్రదేశ్గా మార్చేశారు, ఒక అత్యాచార ఆంధ్రప్రదేశ్గా మార్చేశారు. అంత దారుణమైన పాలన ఈ కూటమి ప్రభుత్వం పరిపాలిస్తూ ఉండే పరిస్థితి. ఈరోజు తీసుకుంటే వీళ్ళు అధికారంలోకి వచ్చాక స్కీముల్ నిల్ స్కాముల్ ఫుల్ అన్నట్టుగా పరిపాలిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలు ఆ రోజు ఎన్నికల టైంలో వీరిచ్చిన హామీలకి నమ్మి ఈ 3 పార్టీలకి ఓట్లేశారు. వాళ్ళందరూ కూడా ఈరోజు ఎంతగానో బాధపడుతూ ఉన్నారు. ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదు సరికదా. రక్షణ విషయంలో, మహిళల రక్షణ విషయంలో పూర్తిగా వైఫల్యం చెందింది ఈ కూటమి అధికారంలోకి వచ్చాక. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మనం తీసుకుంటే ఇచ్చిన హామీలు 99% నెరవేర్చడమే కాకుండా మహిళల రక్షణ కోసం ఒక దిశా వ్యవస్థను తీసుకొచ్చి ఎంతో చక్కటి పరిపాలన అందించారు. ఈరోజు ఇచ్చిన హామీలు ఇప్పుడే రాజుగారు చెప్పినట్టుగా 143 హామీలు ఇవ్వడం జరిగింది. ఏ ఒక్కటి అమలు చేయలేదు సరికదా. అమలు చేయలేదు, ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. దీని నుంచి డైవర్ట్ అవ్వడం కోసం ఈ అక్రమ కేసులు ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద, అలాగే అధికారుల మీద, అమాయకమైన ప్రజల మీద కూడా అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేసి హింసిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము.
ఎస్సీ సబ్ ప్లాన్ టెండర్లను దళితులకే కేటాయించాలని విస్తృత దళిత సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసి వెంకట్రావు డిమాండ్ చేశారు. అంబేద్కర్ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ సబ్ ప్లాన్ మిగులలో నడిచే అన్ని టెండర్లను దళితులకే ఇవ్వాలని అన్నారు. 2025-26 బడ్జెట్లో ప్రభుత్వం ఎస్సీ సబ్ ప్లాన్ కింద 20,281 కోట్ల రూపాయలు కేటాయించిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని బూసి వెంకట్రావు కోరారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులతో నడిచే అన్ని ప్రాజెక్టులు దళితులకే కేటాయించాలన్నారు. ప్రభుత్వం దీన్ని విస్మరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో విస్తృత దళిత సంఘాల ఐక్యవేదిక ప్రతినిధులు పాల్గొన్నారు. టెండర్లు దళితులకే కేటాయించాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ఆర్థిక సంవత్సరానికి 25-26 బడ్జెట్లో దళితుల సప్లానికి 20,281 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. ఈ సొమ్ములో 9,000 కోట్ల రూపాయలు డీబీటీ డైరెక్ట్ బెనిఫిషియర్ ట్రాన్స్ఫర్ కింద, అంటే పెన్షన్లు, అమ్మఒడి, స్కూల్ ఫీజు రియంబర్స్మెంటు ఇత్యాది వాటికి 9,000 కోట్ల రూపాయలు పోగా మిగిలిన 11,000 కోట్ల రూపాయలు ఈ టెండర్ల ద్వారానే ప్రభుత్వం ఖర్చు పెడుతూ ఉంది. దాని నిమిత్తం ఆయా శాఖలకు మా డబ్బులు ఈ 20,000 కోట్ల రూపాయల నుంచి వ్యవసాయ శాఖకి 1,289 కోట్ల రూపాయలు, గ్రామీణాభివృద్ధికి 1,114 కోట్ల రూపాయలు, ఇళ్ల నిర్మాణానికి 1,257 కోట్ల రూపాయలు, ప్రజా పంపిణీ వ్యవస్థకి 1,118 కోట్ల రూపాయలు, ఆరోగ్యానికి 1,500 కోట్ల రూపాయలు, మంచినీటికి 500 కోట్ల రూపాయలు, అంగన్వాడీలకి 372 కోట్ల రూపాయలు ఇత్యాదికి డబ్బులు కేటాయించి వాళ్ళు మా వాడల్లో రోడ్లు వేయడానికి, పైపులు నిర్మించడానికి, కరెంట్ ఇవ్వడానికి, ఇల్లు నిర్మాణానికి టెండర్లు పిలుస్తూ ఉన్నారు. ఆ టెండర్లు ఎవరి చేతిలో ఉన్నాయి? డబ్బు మాది, అభివృద్ధి మాకే. మా ఇంటి ముందు రోడ్డు వేస్తాడు పెద్ద ఆయన వచ్చి, ఆ డబ్బు మాది, రోడ్డు అవతల వారు ఎవరో వేస్తారు. నేనేమంటానంటే మా ఇంటి ముందు రోడ్డు మా డబ్బులతో మేము వేయగలం. రండి బాబు రండి, యోగా నిర్వహిస్తున్నాం అంటూ దండోరాను గ్రామాల్లో అధికారులు వేయిస్తున్నారు. టమ్ 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 పేరుతో యోగా నేర్చుకోండి బాబోయ్, రండి సచివాలయాలకు అంటూ మరీ డప్పు కొట్టి మరీ ఆహ్వానిస్తున్నారు. ఈ నెలలో నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉంది. దీంతో గ్రామాల్లో సైతం ప్రజల్లో విస్తృతంగా యోగాపై అవగాహన కల్పించడమే కాకుండా యోగాలో శిక్షణ కూడా ఇస్తున్నారు. అనకాపల్లి జిల్లాలోని చోడవరం మండలం గౌరీపట్నం గ్రామంలో టమ్ 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 పేరుతో దండోరా వేసి యోగా శిక్షణకు రమ్మంటూ పిలవడం జరిగింది. ఆ వీడియోని ఇప్పుడు మీరు కూడా ఒకసారి చూసేయండి. ఈరోజు 7 గంటలకే మన సచివాలయం కాడ యోగా నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా నుంచో 7 గంటలకే సచివాలయానికి రావాల్సిందండి. ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడి బుధవారంతో ఏడాది కాలం పూర్తవుతోందని జనసేన విశాఖ రూరల్ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే పంచకుల రమేష్ బాబు తెలిపారు. సుజాత నగర్లో క్యాంపు కార్యాలయంలో పీడ విరగడ ఏడాది, సుపరిపాలన మొదలై ఏడాది అంటూ రూపొందించిన పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో సంక్రాంతి, దీపావళి ఒక్కరోజు జరుపుకునే విధంగా ఏర్పాటు చేశామన్నారు. ఉదయం ఎల్లా ముందు అందమైన రంగువలు తీర్చిదిద్దుతామని, సాయంత్రం దీపావళిని గుర్తు చేసుకునేలా దీపాల విలువ నింపుతామని చెప్పారు. వెన్నుపోటుకు అసలు చేసిన బ్రాండ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని విమర్శించారు. తన అవసరాల కోసం తల్లిని చెల్లిని భావన వినియోగించుకొని తర్వాత వారిని పక్కకు నెట్టిన ఘనుడు జగన్ అని ఎద్దేవా చేశారు. బాబాయిని తన రాజకీయ భవిష్యత్తు కోసం చంపడం వెన్నుపోటు కాదని జగన్ ప్రశ్నించారు. తల్లి, చెల్లి, బాబాయికి జగన్ ఎలాంటి వెన్నుపోట్లు పొడిచారో అందరికీ తెలుసునని పంచకర్ల అన్నారు. జరిగిన తరువాత గౌరవ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు రేపు ఎన్డీఏ మిత్రపక్షాలతో కలిపి సంవత్సర నరకాసుర పాలన
అంతమయ్యి జగన్మోహన్ రెడ్డి పాలన సంవత్సరం పూర్తయిన సందర్భంలో దీపావళి సంక్రాంతి పండుగలు రెండు కూడా చేయాలని చెప్పి పార్టీ పిలుపు మేరకు రేపు మార్నింగ్ నియోజకవర్గం నలుమూలల ఉదయం ముగ్గులు పోటీలు, సంక్రాంతి ముగ్గులు, ఆ తర్వాత పిండి వంటలు, గంగిరెద్దులు, గంగిరెద్దు ఆటలు, కోలాటాలు, తప్పిడి గుడితో ఉదయం సంక్రాంతి చేస్తాం. సాయంత్రం చీకటి పడిన తర్వాత ప్రతి ఇంట్లో కూడా దీపాలు వెలిగించి దీపావళి దీపాలు వెలిగించి ముందుగుండు సామాగ్రి కాల్చి లక్ష్మీదేవిని పూజించే విధంగా కార్యక్రమాలు చేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలీసుల లాఠీలతో దెబ్బలు తిన్న బాధితులను పరామర్శించిన వైసీపీ అధినేత జగన్. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన కొనసాగుతోందని విమర్శ. రాష్ట్రాన్ని నాశనం చేయడమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని విమర్శించిన టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి. తప్పుడు ప్రచారంతో రాష్ట్ర ప్రతిష్టను వైసీపీ శ్రేణులు దెబ్బతీస్తున్నాయని ఆగ్రహం. కార్మికులపై ఎమ్మెల్యే పల్లా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన జిల్లా కార్మిక ప్రజా సంఘాల జేఏసీ నేతలు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కృషి చేయాలని డిమాండ్. ఎస్సీ సబ్ ప్లాన్ టెండర్లను దళితులకే కేటాయించాలని డిమాండ్ చేసిన విదేశం రాష్ట్ర కన్వీనర్ బూసి వెంకట్రావు. జగన్ ప్రభుత్వం ఎస్సీ నిధులను దుర్వినియోగం చేసిందని విమర్శ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి వి డిజిటల్ న్యూస్. నమస్తే.